ఈ 2026 సంవత్సరంలో ఈ రాహుకి సంబంధించినటువంటి ఏదైతే రూలింగ్ నెంబర్ 4 ఉందో వీళ్ళు సిస్టమ్స్ ని ఛాలెంజ్ చేస్తారండి 2026 ఇయర్స్ లో. ఎందుకంటే రాహువే ఎక్స్ట్రీమ్ ఎనర్జీ, దానికి తోడు యూనివర్స్ 2026 టోటల్ యాడ్ చేస్తే 1 వచ్చింది అనమాట. అంటే సూర్యుని యొక్క ఎనర్జీ, సూర్యుడు ఎక్స్ట్రీమ్ ఎనర్జీ. సో రాహు యొక్క ఇంటెలిజెంట్ ఎక్స్ట్రీమ్ ఎనర్జీ, అలానే సూర్యునికి సంబంధించినటువంటి పవర్ఫుల్ ఎనర్జీ రెండు కలవటం ద్వారా సిస్టమ్స్ ని వీళ్ళు సవాల్ చేస్తారు. కొత్త కొత్త సిస్టమ్స్ ని వీళ్ళు తీసుకొస్తారు. ప్రపంచానికి టెక్నాలజీ పరంగా కొత్త మార్గాలు అనేటువంటిది తీసుకొని వస్తారండి. కొత్త కొత్త దారులు సూచిస్తూ ఉంటారు. ఎవరైతే సిస్టమ్ దగ్గర ఫెయిల్ అవుతారో వాళ్ళు ఇక్కడ పాజిటివ్గా రాణిస్తారు, వాళ్ళు సక్సెస్ అవుతారు అనమాట. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా సరే రూలింగ్ నెంబర్ 4 వాళ్ళు కనుక ఉంటే, మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మీరు సలహా ఏమైనా తీసుకోవాలనుకుంటే దయచేసి వాళ్ళని అడిగి సలహా తీసుకోండి. ఖచ్చితంగా మీ యొక్క సమస్యకి పరిష్కారం అనేటువంటిది వాళ్ళు ఖచ్చితంగా చెప్తారండి. సో ఈ 2026 సంవత్సరం ఖచ్చితంగా మీకు ఒక గేమ్ చేంజింగ్ ఇయర్ అవుతుంది రూలింగ్ నెంబర్ 4 వాళ్ళకి. ఓకేనా? రహస్య ప్రణాళికలు వేస్తారండి. టెక్నాలజీ పరంగా, ట్రాన్స్ఫర్మేషన్ పరంగా ఖచ్చితంగా ఈ ఇయర్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇయర్ అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2026లో ఖచ్చితంగా మీ దశ దిశ మారేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి అనుకోకుండా అనూహ్యంగా మీ జీవితంలోకి వచ్చి జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుందండి.